శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనచదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విర్జానగమ్యం వందే విష్ణుం భవయహరం సర్వలోకేకనాథం. విష్ణు సహస్రనామంలో మొదట లైన్కి అర్థం విశ్వం విష్ణు వషట్కార. నాకు సరిగ్గా చెప్పడం రాదు, కానీ దాని అర్థం విన్నాను ఒక చోట. నా అర్థం ఏంటంటే, విష్ణువు వైకుంఠంలో లేడు, విష్ణువు ఈ విశ్వాన్ని సృష్టించలేదు, విష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, విష్ణువే ఈ విశ్వంగా కనపడుతున్నాడు అని. దాని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచం అన్నది మాయా. సరే, సో విష్ణువే విశ్వాన్ని సృష్టించలేదు, విష్ణువే ఈ విశ్వంగా ఉన్నాడు అని. అంటే పరమాత్మ తనని తాను చూసుకోవడం కోసం విశ్వంగా కనిపించాడని ఉంటుంది. అలాగనే మీకు దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా అదే అర్థం. ఏంటంటే అద్దంలో మనల్ని మనం చూసుకుంటే ఎట్లాగా మనం కనపడతామో అట్లాగా పరమాత్మ తాను ఈ ప్రపంచ విశ్వమని అద్దంలో చూసుకుంటే విశ్వంగా కనిపిస్తుందని. అంటే అంతా మాయా ప్రపంచం అని. అయితే ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్గా ఒక క్వశ్చన్ వస్తుంది నాకు. చిన్నప్పుడు అనుకునేవాడిని, మన మనసులో అనుకునేవి దేవుడికి ఎలా తెలుస్తుంది అని. ఓకే, ఇలా తెలుస్తుంది అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడికి ఎందుకు తెలియదు అని. కరెక్టే, అంటే ఇక్కడెక్కడో ఉన్నాడు. అంతేకాకుండా మన వేదాంతం మనకు ఇంకోటి చెప్తాను, మనిషి అండ్ దేవుడు సెపరేట్ కాదని, పరమాత్మ దేహాత్మ రెండు ఒకటే అని. ఆ పరమాత్మ నుంచే దేహాత్మ పుట్టింది. అంటే బంగారం ముద్దలాగా ఉంటుంది, ఆ ముద్దలో నుంచి చేసిన ఆభరణమే మనమని. సో మనలో జరిగే ప్రతిదీ దేవుడికి తెలిసిపోతుంది. అంటే జీవుడు దేవుడు లోపలే ఉన్నాడు, అందుకని మనసులో అనుకునేవి దేవుడికి తెలిసిపోతాయి. ఆ సంకల్పం ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తుంది, ఎనర్జీని ఇన్వోక్ చేస్తుంది. సరే, మూడోది నాకు అన్నిటికంటే సంతోషం కలిగించేది, భరోసా కలిగించేది ఏంటో తెలుసా? మనకి తిరుపతి వెళ్తే తిరుమల వెంకటేశ్వర స్వామి ముందర నుంచి 2 నిమిషాలు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మనం వేదాంతం, భగవద్గీత, మన ఉపనిషత్తులు అర్థం చేసుకుంటే, మన మహర్షులు, సైంటిస్టులు అంటూ విశ్వమంతా దేవుడు వ్యాపించి ఉన్నాడు అని ఒక లాజిక్ని మీకు అర్థమయ్యేలాగా చేస్తాడు. నువ్వు అది రియలైజ్ అవుతావు. అది రియలైజ్ అయిన కొద్దీ నీకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ముందర ఉన్నప్పుడే కాదు, అంతకంటే ఎక్కువ ఇక్కడ ఈ గాలి, ఈ ఆకాశం, ఈ భూమి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పరమాత్మ, ఈ పంచభూతాలు అన్నీ కూడా పరమాత్మ యొక్క మానిఫెస్టేషన్ అని తెలుసుకున్నప్పుడు మీకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. యాక్చువల్ తిరుమలలో కంటే ఇక్కడ దేవుడు బాగా కనపడతాడు. ఒకసారి అటు చూడండి. సో ఇది మన మహర్షులు మనకి ఇచ్చిన భరోసా. దీనివల్ల ఎల్లకాలం అంటే 24/7 మనం ఆ ధ్యానంలో ఉండొచ్చు. వెన్ యూ రియలైజ్డ్ విష్ణు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని. అట్లాగనే జీవుడు దేవుడు లోపలే ఉన్నారనుకుంటాం కదా. అలాగా మన భారతీయ సంప్రదాయంలో ఆ సూర్య నమస్కారాలు, ఆ విష్ణు సహస్రనామం చదవటం, అలాగనే ఏమైనా ఈ లలిత సహస్రనామ స్తోత్రం చదవటం, ఇవన్నీ కూడా ఆ ఎనర్జీని ఆటోమేటిక్గా ఇన్వోక్ చేస్తాయి. నీకు ఆ శక్తి ఆల్రెడీ ఉంది. ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలంటే ఏం చెప్పాడంటే, భగవంతుడిని మనం ఏం అడగక్కర్లేదట, అన్నీ అక్కడ ఉన్నాయి తెచ్చుకోవడమే. అంటే నీలోనే ఉంది ఆ శక్తి. నువ్వు ఇన్వోక్ చేసుకోవాలి, సాధించుకోవాలి, సంకల్పించుకోవాలి, నువ్వు ప్రయత్నించాలి. ఆ తర్వాత నీలో ఉన్న ఎనర్జీని కలిపి చేస్తుంది. దాని అర్థం. అయితే మూడోది ఏంటంటే నాకు బాగా నచ్చింది, అమ్మవారు అనే కాన్సెప్ట్కి అర్థం ఏంటి. మన ఇంట్లో అమ్మ ఉంటుంది, ఒక 100 రూపాయలు కొట్టది, పప్పుల డబ్బా తెస్తుంది, ఆవాలు, జీలకర్ర, బియ్యం తెస్తుంది, కూరగాయలు తెస్తుంది, అన్నం పెడుతుంది మనందరికీ. ఏమన్నా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అట్లా అన్నపూర్ణాదేవి ఆవిడ ఇంటికి. అలాగా పెద్దమ్మ, అమ్మలగన్న అమ్మ, ఆవిడ మన అమ్మమ్మని ఇంకా ఎంతోమంది అమ్మల్ని సృష్టించింది. ఆవిడ ఏం చేస్తుంది, ఈ సృష్టిలో సమృద్ధిగా పంటలు పండేలాగా, ఈ ఊరికే బీడు పట్టుకోకుండా చక్కగా ఈ నేలంతా బంగారం పండేలాగా, ఆహార పదార్థాలు పండేలాగా, సో మనకన్నీ ఏర్పాట్లు చేస్తుంది. మనం ఈ గ్రావిటీ ఉంది, మనం ఆ స్పేస్లో పడిపోకుండా మనం కాపాడుతుంది. సో అమ్మలాగా పెద్ద డ్యూటీ చేస్తుంది ఆవిడ. ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు కూడా మన అమ్మతోనే ఉంటాం. మన పేరెంట్స్ ఇహలోకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా మన అమ్మతోనే ఉంటాం అన్నది ఈ కాన్సెప్ట్ మనం బాగా అర్థం చేసుకోవాలి. నిత్యం సాధన చేస్తే ఆ యొక్క క్లోజ్నెస్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ నిజంలో మీరు బతుకుతారు. సో నిజం తెలుసుకోవాలంటే సాధన అవసరం. సో ఆ రకంగా పెద్దమ్మ పని అది. అన్నపూర్ణాదేవి, కాశీ అన్నపూర్ణాదేవి ఆవిడ యొక్క జాబ్ ఏంటంటే విశ్వమంతా అన్నం పెట్టడం.
ఆవిడ నీకు ఎంతో దూరంలో లేదు, నువ్వు అనుకుంటున్నావు నేను కోట్ల మందిలో లేకపోతే ఎన్నో జీవరాశులు నేను బొచ్చుగాడిని, నాకు నన్ను ఎందుకు అమ్మ పట్టించుకుంటుంది, ఒకవేళ ఆవిడ ఎవరిని క్రియేట్ చేసింది కదా ఇంతమంది జీవరాశుల్లో నేను ఒకరిని అనుకుంటావు. కానీ అట్లా కాదు, అట్లా ఉండదమ్మా. ఎవరమ్మ వాళ్ళు ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మకి బుద్ధి. ఎందుకంటే మీ ఇంట్లో అమ్మ ముగ్గురిని నలుగురిని చూడగలిగినప్పుడు అంత శక్తి ఉన్న అమ్మ అంత మనం ప్రతివాడిని పట్టుకోగలదు. కాబట్టి మన ప్రతివాడు కూడా వాళ్ళ యొక్క అమ్మ విశ్వమాత అని ఒక భరోసాతోటి ఒక ధైర్యంతో ఆవిడ బతకాలి.